హాయ్, వెల్కమ్ టు నూతన రెడ్డి కిచెన్. హాయ్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఈ రోజు కుండ చికెన్ చేస్తున్నాను. ఫుల్ కోడి చికెన్ కుండలో చేస్తున్నాను. నాటుకోడి కాదు, ఎప్పుడు మనము తెచ్చుకునే చికెన్, బాయిలర్ కోడి చికెన్ అండి. చాలా బాగుంటది, చాలా టేస్టీగా ఉంటది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. 3 టమాటాలు, 2 పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డ కడిగి కట్ చేసి పెట్టుకోవాలి. కొత్తిమీర, కరివేపాకు, పుదీనా కడిగి పెట్టుకోవాలి. కోడిని 2 సార్లు మంచిగా కడిగి ఒక్కసారి ఉప్పు వేసి కడిగి పెట్టుకోవాలి. ఈ కోడి కేజీంబావు ఉంటది. కోడిని తీసుకున్నప్పుడు ఇలా ఘాట్లు పెట్టి తెచ్చుకోవాలి. కారపొడి, ఉప్పు, ధనియాల పొడి, గరం మసాలా, అల్లం ఎల్లిగడ్డ పేస్టు ఇవన్నీ కలుపుకోవాలి. నిమ్మకాయ పిండుకోవాలి. పెద్ద నిమ్మకాయ ఒకటి మొత్తము ఇలా పిండుకోవాలి. అన్నీ మంచిగా కలిసేలాగా ఇలా మొత్తము కలుపుకోవాలి. పెరుగు పోసుకోవాలి. పెరుగు పోసుకొని మొత్తము కలుపుకోవాలి. కేజీంబావు కోడికి సరిపడా మసాలా ఇలా రెడీ చేసుకోవాలి. ఈ వీడియోను చూస్తున్న వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ చేయండి. ఉప్పు కారము సరిపోయిందో లేదో ఒక్కసారి చూడాలి. ఉప్పు కారం అయితే కరెక్ట్గా వేసుకోవాలి. ఈ మసాలా మొత్తము కోడికి పట్టియాలి. ఇలా మొత్తము పెట్టుకోవాలి. కుండలో చేసుకుంటే చికెన్ టేస్ట్ చాలా బాగుంది. కోడికి మసాలా ఇంకో సైడు తిప్పి పెట్టుకోవాలి. ఇలా మొత్తము పెట్టుకోవాలి. కుండలో చికెన్ చేసుకొని తినడము, చికెన్ అంటే ఇష్టపడే వాళ్ళు ఎందరు ఉన్నారో కామెంట్ పెట్టండి. నాకైతే చికెన్ చాలా ఇష్టం అండి. నేనైతే ఎక్కువ చికెన్ చేస్తూనే ఉంటాను. చికెన్ అంటే ఎక్కువ ఇష్టపడే వాళ్ళ కోసమే ఈ వీడియో చేస్తున్నాను. ఇలా మసాలా మొత్తము కోడికి మొత్తము పట్టియాలి. పట్టించిన తర్వాత 1 అవర్ మూత పెట్టి పెట్టుకోవాలి. 1 అవర్ మూత పెట్టి పెడితే మసాలా మొత్తము కోడికి పడుతుంది. కుండలో టమాటాలు, పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డలు కట్ చేసినవి వేసుకోవాలి. కొత్తిమీర, కొద్దిగా ఆయిల్ పోసుకోవాలి. టమాటాలను సూపు కోసము వేసాను. ఇలా టమాటాలు వేస్తే సూపు ఉంటది. కుండలో కోడిని ఇలా పెట్టుకోవాలి. కుండలో చికెన్ని మీరు కూడా ఒకసారి ఇలా చేసుకోండి. చాలా బాగుంటది, చాలా టేస్ట్గా ఉంటది. కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. నూనె వేసుకోవాలి. ఈ కోడిని మొత్తము ఆవిరి పైననే ఉడికించాలి. అలా చేస్తే చాలా టేస్ట్గా ఉంటది. కరివేపాకు వేసుకొని మూత పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన కుండని పెట్టుకోవాలి. 20 నిమిషాలు సిమ్ము పైనే పెట్టి ఉడికించాలి. చుట్టూ క్లాత్ చుట్టుకోవాలి. ఆవిరిపోకుండా ఇలా క్లాత్ పెట్టాను. గోధుమ పిండి ముద్ద అయినా కుండ చుట్టూ పెట్టుకొని ఆవిరిపోకుండా చేసుకోవచ్చు. 20 నిమిషాల తర్వాత కోడి ఎలా ఉడికిందో చూపిస్తాను. 20 నిమిషాల తర్వాత మూత తీసుకోవాలి. మూత తీసుకున్న తర్వాత కోడిని ఇంకో సైడుకి తిప్పి 10 నిమిషాలు సిమ్ము పైనే మళ్ళీ పెట్టుకోవాలి. అలా పెట్టుకుంటే 2 సైడులా మంచిగా కోడి ఉడికిపోతుంది. కుండలో ఇలా ఆవిరి పైన ఉడికిస్తే చికెన్ చాలా టేస్ట్గా ఉంటది, చాలా బాగుంటది. టమాటాలు వేస్తే సూపు ఉంటది. ఇలా సూపు చాలా టేస్ట్గా ఉంటది, చాలా బాగుంటది. అన్నంలో అయినా ఈ సూపు పెట్టుకొని తినొచ్చు, చపాతీలో అయినా తినొచ్చు. చాలా బాగుంటది.
కుండా చికెన్ చేసుకోవడము ఎంత ఈజీగా ఉందో చూసారు కదా. మీరు కూడా ఒకసారి ఇలా చేసుకోండి, చాలా బాగుంటది, చాలా టేస్టీగా ఉంటది. చికెన్ మొత్తము మంచిగా ఉడికిపోయింది. ఇంతేనండి కుండా చికెన్ని ఇలాగే తినేయచ్చండి. అంత బాగుంటది, అంత టేస్టీగా ఉంటది. చూసారా ఎంత మెత్తగా ఉడికిపోయిందో. మొత్తము ఆవిరిపైనే ఉడికింది కాబట్టి చాలా టేస్ట్గా ఉంటది. మీరు కూడా ఒకసారి ఇలా చేసుకొని చూడండి, ఎలా వచ్చిందో కామెంట్ పెట్టండి. మసాలా కలిపేటప్పుడు చికెన్ మసాలా వేసుకోవాలి. చికెన్ని 100% ఉడికించాలి. ఇలా చికెన్ ఉడికిన తర్వాత మసాలా ఫ్లేవర్ అయితే చాలా బాగా వస్తుంది. చికెన్ను తింటే టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఇలానే తినేయచ్చండి చికెన్ని. కుండలో చికెన్ చేసుకోవడము చాలా ఈజీ అండి. మీరు కూడా ఒకసారి ఇలా చేసుకొని చూడండి. ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ నా ఛానల్కి సపోర్ట్ చేయండి. నా ఛానల్కి సపోర్ట్ చేస్తే ఇంకా మంచి వంటలు చేసి చూపిస్తాను. ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ ప్రతి ఒక్కరూ నా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.